ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆంధ్ర రాష్ట్రం నా పుట్టిల్లు అని, ఇక్కడే ప్రజలకు సేవ చేయడానికి వచ్చానని ఎలా నిందలు వేస్తారో వెయ్యండని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కడప నగర శివారులోని జయరాజా గార్డెన్లో ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి ఉమ్మడి కడప అన్నమయ్య జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీసీసీ షర్మిలారెడ్డి మాట్లాడుతూ మార్క్ రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ వైఎస్ రాజశేఖర రెడ్డి అని, ఆయన పథకాలే ఒక మార్క్ అని కొనియాడారు. తనపై నిందలు వేయడానికి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు రోజుకొక బ్రోకర్లో చేస్తున్నారని, ఇక సాక్షి సంస్థానం నాకు చాలా బాగా ఉందని, ఎన్ని నిందలు వేసినా నేను షర్మిలారెడ్డినేనని, నాన్న రక్తమే నాలో ఉందని, పులి కడుపున పులి పుడుతుందని వారు అన్నారు. ఈరోజు వైసీపీ పార్టీకి, వాళ్ళ క్యాడర్కు, వాళ్ళ సోషల్ మీడియాకి అసలు నేను ఒక మహిళనని, వైసీపీ పార్టీ కోసం ఎన్ని త్యాగాలు చేశానని, రాజశేఖర రెడ్డి బిడ్డనని కానీ, వాళ్ళకి ఇంత మేలు చేసిందానని కానీ ఈరోజు ఒక్కటి కూడా గుర్తుపెట్టుకోలే. ఈరోజు మూకుమ్మడిగా నా మీద దాడులు చేస్తున్నారు. సిగ్గు ఎగ్గు లేకుండా, ఉచ్చం నీచం లేకుండా వ్యక్తిగతంగా నన్ను టార్గెట్ చేస్తున్నారు. ఎన్ని రకాలుగా రోజుకొక స్టోరీ చెప్తారు, రోజుకొకరిని ముందుకు తీసుకొస్తాడు, రోజుకొక జోకర్ ముందుకు వస్తాడు, ఒక కొత్త మాట చెప్తాడు. నిన్నైతే ఒకడు ఏకంగా ప్రణబ్ ముఖర్జీ పేరునే తీసుకున్నాడు. ప్రణబ్ ముఖర్జీ ఆయనకు చెప్పాడట, నా భర్త అనిలు సోనియా గాంధీ దగ్గరికి వెళ్ళాడట, ఆయనకు పదవీకాంక్ష అప్పటి నుంచే ఉందట, పదవీకాంక్ష ఉంది కాబట్టి అక్కడ సోనియా గాంధీతో నా భర్త చెప్పాడట, షర్మిలమ్మను ముఖ్యమంత్రిని చేయండి, మేము కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తాము, జగన్ను జైల్లో పెట్టండి అని నా భర్త ఆయనకు చెప్పాడట. ఏ సాక్షి అయితే ఇప్పుడు నా గురించి ఇంత దూషణలు చేస్తున్నారో, ఈ సోషల్ మీడియా ఇంతగా దూషిస్తున్నారో, ఇదే సాక్షిలో నాకు భాగం ఉంది. ఇదే సాక్షిలో జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత భాగం ఉందో ఆయన బిడ్డ రాజశేఖర రెడ్డి బిడ్డకు కూడా అంతే భాగం ఉండాలని రాజశేఖర రెడ్డి గారు నిర్ణయించారు. ఇది రాజశేఖర రెడ్డి గారి నిర్ణయం. ఏ సాక్షిలో అయితే నాకు సమాన భాగం ఉందో అదే సాక్షిని వాడుకొని ఈరోజు నా మీద వ్యతిరేకంగా మీరు ఇంత దూషిస్తారా? ప్రత్యేక హోదా వచ్చేంత వరకు రాజశేఖర రెడ్డి బిడ్డ ఇక్కడ నుంచి కదలదు.